హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా టేస్టీగా ఉండే అన్నం తాలింపండి. ఇలాగా మనకి అప్పుడప్పుడు అన్నం మిగిలిపోతూ ఉంటుంది కదా, సో అలాంటప్పుడు అన్నం అనేది వేస్ట్ చేయకుండా చక్కగా ఇలాగ పోపు పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్యామిలీ అంతా కూడా చక్కగా తినేసేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది అనమాట. చక్కగా ఇక్కడ ఇంకా నేను మిగిలిపోయిన అన్నాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని దానికి చక్కగా ఉండలు ఏమీ లేకుండా ఇలాగ మొత్తం అన్నం మొత్తం కూడా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. సో ఇంకా ఇక్కడ నేను లెమన్ కానీ చింతపండు కానీ ఏమీ యూజ్ చేయట్లేదండి, జస్ట్ నార్మల్గా పోపు వేస్తున్నాను అంతే. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంకా ఇక్కడ కొంచెం ఒక స్పూన్ ఆయిల్ అండ్ అలాగే పసుపు కూడా తీసుకొని రెండింటిని మిక్స్ చేసి అలాగా చేతిలోనే సో ఇంకా మొత్తం స్ప్రెడ్ చేసి ఇలాగ మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలాగ అన్నం మొత్తాన్ని కూడా కలుపుకొని ఒక సైడ్కి పెట్టేసుకొని ఇంకా ఇప్పుడు చక్కగా తాలింపు వేసుకోవాలి. ఇలాగా ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక 1.5 గరిటెడ్ ఆయిల్ వేసాను. సో ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఇక్కడ ఎండుమిర్చి ఒక 2 కట్ చేసి వేసుకున్నాను. సో ఎండుమిర్చి అనేవి కూడా ఫ్రై అవుతున్నప్పుడు ఇంకా కొన్ని పల్లీలు కూడా వేసాను ఇక్కడ. సో తర్వాత ఇంకా కొన్ని పోప్స్ కూడా వేసుకున్నాను. అండ్ అలాగే ఒక 2 చిల్లీ సగానికి కట్ చేశాను, ఆ చిల్లీ కూడా వేసుకొని అండ్ అలాగే కొన్ని జీడిపప్పులు కూడా వేసాను. వేసి ఒకసారి లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలాగ మొత్తం ఒకసారి కలుపుకోవాలి. వీటన్నిటిని కూడా ఒక 1 మినిట్ అలాగా ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్లో. సో ఇంకా ఇవి ఫ్రై అవుతున్నాయి, ఆల్మోస్ట్ అయిపోయాయండి. ఇంకా కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి మంచిగా మళ్ళీ కలుపుకొని ఇంకా ఆల్మోస్ట్ అయిపోయిందిగా తర్వాత ఇంకా నేను కొంచెం స్టవ్ ఆపేసుకొని ఇలాగ కొంచెం ఇంగువ వేస్తున్నాను. ఇంగువ అనేది మంచి ఫ్లేవర్ ఉంటుంది అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది మన అన్నం తాలింపు అనేది. సో ఇంకా ఈ రైస్లోకి ఈ తాలింపును కూడా వేసుకొని కొంచెం కూల్ అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి మొత్తం ఒకసారి మంచిగా చేతితోటి కలిసేలాగా కలుపుకోవాలి ఇలాగా. సో ఇలాగా సింపుల్గా ఎవరైనా ఈజీగా చేయగలరండి. ఇలాగా చక్కగా మన బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోద్ది. ఇలాగ అన్నాన్ని వేస్ట్ చేయకుండా చక్కగా ఇలాగ పోపు వేసుకున్నాం అనుకోండి, ఈజీగా చేసుకోవచ్చు అండ్ అలాగే మన బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అవుతుంది. చాలా టేస్ట్ కూడా బాగుంటుంది ఇలాగ చేసుకుంటే. సో ఇంక ఇలాగ మొత్తాన్ని కలిపేసుకుంటే మన అన్నం తాలింపు అనేది రెడీ అయిపోయినట్లే ఇంకా. సో ఇంకా అన్నం తాలింపు అనేది రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.